ఇప్పుడు నేను తెలివి తక్కువ వాళ్ళు చేసేటటువంటి 4 పనులు చెప్తాను. మీరేమైనా ఆ పనులు చేస్తున్నారేమో కొద్దిగా చెక్ చేసుకొని కాస్త మానుకోండి. అందులో నెంబర్ 1, వాళ్ళ యొక్క ముఖ్యమైన పనులు మానుకొని మరీ అవతల వాళ్ళ పనులు చేస్తూ ఉంటారు. పక్క వాళ్ళకి హెల్ప్ చేయటం చాలా మంచిదండి. కానీ వాళ్ళ ముఖ్యమైన పనులు కూడా మానుకొని పక్క వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటే మనం వాళ్ళకి పిచ్చోళ్ళలాగా కనిపిస్తూ ఉంటాం. మన పనులు కూడా మానుకొని చేయాల్సినంత వాటి మంచితనం మనకే మంచిది కాదు. కాబట్టి అంత అతి మంచితనానికి పోతే మనకు ఎదురయ్యేదేంటి? నష్టం, నిందలు, వెన్నుపోట్లు. కాబట్టి ఫస్ట్ మీ పని అయిన తర్వాతే అవతల వాళ్ళకి హెల్ప్ చేయండి. ఇక నెంబర్ 2, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, రేపు అది చేస్తా, ఇది పొడి చేస్తా అనుకుంటూ ప్లాన్లు వేస్తూ ఉంటారు. తీరా చూస్తే అవి అప్లై చెయ్యరు. ఇక నెంబర్ 3, వీళ్ళ యొక్క అతి మంచితనంతో ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా అతిగా నమ్మేస్తూ ఉంటారు. దీనివల్ల మనమే నష్టపోయేది. ఇక నెంబర్ 4, కొంచెం డబ్బు రాగానే ఎగిరెగిరి పడుతూ ఉంటారండి. కొంచెం డబ్బు రాగానే లేనిపోని సోకులు పడుతూ ఉంటారండి. కాబట్టి మీలో ఏమైనా ఈ 4 లక్షణాలు ఉంటే కాస్త తగ్గించుకోండి. అప్పుడే మీరు సేఫ్ జోన్లో ఉంటారు. మీ ఫ్యామిలీ కూడా సేఫ్ జోన్లో ఉంటుంది. లేకపోతే ఈ జనాలు వాళ్ళ అవసరం కోసం మిమ్మల్ని వాడుకొని వదిలేస్తారు. అర్థమైందా?